మంగతో అలా చెప్పి బయలుదేరిందంటే మామ్ ఇంకేదో చేయబోతుంది. ఏంటది? షిట్! మనం వెంటనే వెళ్ళాలి. అయ్యో, వెంటనే వెళ్ళాలని వెళ్తుందేంటి? కొంపదీసి ఈ ఇంట్లో బాంబు పెట్టారేంటి? అమ్మా అమ్మా నిత్య, ఆగు, వస్తున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? తెలీదు. తెలియకుండా ఈ ప్రయాణం ఏంటి నిత్య? నా మీద నమ్మకం ఉంది కదా. ఉంది కాబట్టి కదా నీతో వస్తున్నాను. అయితే కామ్గా కూర్చో. అదిగో నిత్య, మీ మామ్ కారు. మంగ కూడా అందులో ఉన్నట్టుంది. ఇల్లు అటు కదమ్మా, ఇటెక్కడికి? ఇంటికి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి కదా. ఇటెక్కడికి వెళ్తున్నారు చెప్పమ్మా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? జై దగ్గరికి. నిత్య, నాకు అర్థమైందమ్మా. వాళ్ళ ఇంటికి కాకుండా ఎక్కడికో వెళ్తున్నారు. అదే ఎక్కడికి అని ఫాలో అవుతున్నాం కదమ్మా. ఎక్కడికి వెళ్తున్నారో తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఆగారేంటి వీళ్ళు? ఏంటి ఇంతలా షాక్ అయింది? ఏముంది అక్కడ? వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం. ఆఫీస్కి తీసుకొచ్చావేంటమ్మా? రావాల్సిన చోటుకే వచ్చావు మంగా. అంటే జై ఆఫీస్కి వచ్చాడంట. నువ్వు జై దగ్గరికి రావడానికి ఇదే సరైన సమయం అని ఆ ఇంట్లో ఉన్న నీ చెల్లెలు నాకు ఫోన్ చేసి నిన్ను జై దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది. తను అట్నుంచటే మన ఇంటికి వెళ్ళిపోతుందట. చూసావా మంగా, నీ చెల్లెలు ఎంత తెలివైందో. నిన్ను ఎక్కడ ఎలా జైతో కలపాలో తనకి తెలిసినంతగా నాకు తెలియకుండా పోయింది. నిత్య గారు తెలివైన వారే కాదు మేడం, మంచివారు కూడా. మనమే అనవసరంగా ఉన్న అపార్థం చేసుకున్నాం. అవుంచారి, అనవసరంగా నిత్యని ఎన్ని మాటలన్నానో, ఎంతగా నిందించానో. ఆ చెల్లి చెడ్డదని ఈ అక్క దగ్గర ఎంతగా అన్పాపులర్ చేశానో. నేను కూడా నిత్య గారిపై నోరు పారేసుకున్నాను మేడం. ఆ పని చేసిన మీ ఇద్దరితో నేను అస్సలు మాట్లాడకూడదు. కొంపతీసి మాతో పోట్లాడతావా ఏంటి? మీకంత సమయం లేదు మేడం. ఈ సీతమ్మ కోసం అక్కడ రామయ్య వెయిటింగ్. మీరు త్వరగా వెళ్ళండి మేడం. తర్వాత చెప్తాను మీ ఇద్దరి సంగతి. నా చెల్లెల్ని ఆడిపోసుకుంటారా? మీకు తర్వాత మంచి పనిష్మెంట్ ఇస్తాను. ఆ సీతారాములు కలిసినప్పుడు ఆంజనేయ స్వామి ఎంతగా ఆనందపడ్డాడో తెలియదు కానండి. ఇప్పుడు సారు మేడం తిరిగి కలుస్తుంటే నాకు పిచ్చి సంతోషంగా ఉంది మేడం. నాకు కూడా చారి, ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందా అని కంగారు పడ్డాను. బట్ ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. మీరు తలుచుకుంటే కాని పనేమైనా ఉందా మేడం? మీరెవరు? మంగా మేడం గారి కన్న తల్లి. మా మేడం గారికి అన్ని మంచి తెలివితేటలు ఇచ్చిన గొప్ప అమ్మ మీరు. నిత్యలాంటి కన్నింగ్ కూతురుకు కూడా నేనే కన్న తల్లిని చారి. బాధపడకండి మేడం. ఒక చేతికున్న 5 వేళ్లే సమానంగా ఉండవు. అటువంటిది ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకే గుణగణాలతో ఉండాలని ఏముంది మేడం?
ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రుచితో ఉంటాయి కదా చారి. చెట్టుకి పుట్టకి ఇచ్చిన వరం మనిషికెందుకివ్వడా దేవుడు? మరే అవకాశం చెట్టుకి కాయకి ఉండదు మేడం, మనిషికి ఉంటుంది. అదే దేవుడు మనకిచ్చిన వరం. నిత్య గారు తప్పకుండా మారుతారు మేడం. ఆ, మీరు భలే ప్లాన్ చేశారు మేడం. మంగా మేడం గారిని రానివ్వకుండా నిత్యా మేడం గారు ఆ ఇంటి చుట్టూ కోట కట్టారండి. ఇంటికి తలుపులు పెట్టి వాటిని తాళాలతో బిగించి ఆ ఇంటికి పైకప్పు వేయడం మర్చిపోయినట్టు జైసార్ని మంగా మేడం ఆఫీస్లో కలవచ్చునన్న విషయాన్ని నిత్యా గారు మర్చిపోయారండి. మీ చేతిలో ఓడిపోయారు. ఎంతైనా దాని కన్న తల్లిని కదా చారి. దాన్ని మించిన తెలివితేటలు చూపించాను. ఓకే చారి, నేను బయలుదేరుతాను. మంగ జాగ్రత్త. ఓకే మేడం. మీ మామ్ పిచ్చి కాకపోతే మంగం తీసుకొచ్చి ఆఫీసులో వదిలిపెట్టడం ఏంటమ్మా? ఐరన్ లేడీ, నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అని పేరు తెచ్చుకున్న మీ మామ్ తెలివితేటలు ఇంతేనా? షడప్! పిచ్చి పట్టింది మా మామ్కి కాదు, నీకు. తెలివి లేనిది మా మామ్కి కాదు, నాకు. ఏమంటున్నావు నిత్య? మామ్ నన్ను తెలివిగా దెబ్బ కొట్టింది. ఛ! నేను ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్లో నన్ను ఓడించింది. ఇందులో మీ మామ్ చేసిందేముంది నిత్య? మన గెలిపే ఉంది. మీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదా? మనం ఎంతసేపు ఆ ఇంటికి మంగ రాకూడదని ఆలోచించాం గాని జై దగ్గరికి మంగ రాకూడదని థింక్ చేయలేదు. జై ఇంట్లో మాత్రమే ఉండడు, ఆఫీస్కి వస్తాడు. అక్కడ జై మంగళని కలపొచ్చన్న ఆ థాట్ మా మామ్కి వచ్చింది. మనం మిస్ అయింది అదే. మనం ఇంటిని టార్గెట్ చేస్తే మా మామ్ ఆఫీస్ని టార్గెట్ చేసింది. మంగ జైని కలిపేసింది. ఛ! నిజమే నిత్య, ఇలా జరుగుతుందని మనం ఊహించలేదు. ఛ! ఇంత చిన్న లాజిక్ నా ఊహకెందుకు అందలేదు? ఛీ! 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 ఎందుకు నిత్య అంతలా బాధపడతావు? ఆఫీస్లో జైని మంగ కలిస్తే కలవని. మనకొచ్చే నష్టమే ఉంది? చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం. సాయంత్రం జై వచ్చేస్తాడు. ఈ ఇంట్లో మీ ఇద్దరే కదా కలిసి ఉంటారు. మీకు నిజంగా బ్రెయిన్ లేదు. ఇదేవైనా ఇంట్లో ప్రియురాలు, ఆఫీస్లో పెళ్ళాం సినిమా అనుకుంటున్నారా? ఇంట్లో నాతో, ఆఫీస్తో మంగతో జై ఉండడానికి? లేక నేను బ్రతికే ఉన్నట్టు జైకి తెలుసు అనుకుంటున్నారా? మాలో ఒక్కరే ఉన్నారనే కదా జైకి తెలుసు. ఆఫీస్కొచ్చిన మంగ జైతో ఇంటికి రాకుండా ఉంటుందా? నేను ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న నన్ను చూసి జై చీకొట్టి గెంటేయాలనుకుంటున్నారా? నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? సరేనమ్మా, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. చెయ్యడానికేముంది? మంగని ఆపలేకపోయాం. ఛ! మామ్ ముందు ఓడిపోయాను. నేను వెనక్కి వెళ్ళక తప్పదు. మామ్ ముందు మళ్ళీ మంచిగా నటించక తప్పదు. సారీ నిత్య, జై నుంచి నువ్వింత త్వరగా విడిపోతావు అనుకోలేదమ్మా. ఏం చేస్తాం, నీకింతే ప్రాప్తం ఉంది. అలా అనుకొని సరిపెట్టుకోవడానికి నేను ఆ ఇంటి మంగని కాదు, నిత్యను. ఇప్పుడు వెనక్కి వెళ్ళినా మళ్ళీ తిరిగొస్తాను. ముందు కార్ దిగో. నిత్య, కార్ దిగో.
నిజమైన మంగ. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? పై వేసి వచ్చాను. మీకు దూరంగా ఉండలేక నా ఒంటరితనాన్ని వదిలేసి వచ్చాను. మన మధ్య అనుకోని అతిథిలా వచ్చిన దూరం ఆపదలా మారిపోతుందని కళ్ళు తెరుచుకుని ఉన్న ఈ కమ్మటి కళ కళ్ళు మూతలు పడ్డాక వచ్చే పీడకల అవుతుందేమోనని ఎన్నో వేల క్షణాలని అతి కష్టంతో లెక్క పెట్టుకుంటూ ఈ మధుర క్షణం కోసం వచ్చానండి. నేను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకే తెలియకుండా ఎప్పుడు నేను పోగొట్టుకుని మళ్ళీ ఇప్పుడే కలిసినట్టుంది మంగ. నిన్న మొన్నటి దాకా నాతో ఉన్న నువ్వు కాదేమో. ఇప్పుడు చూస్తున్న నువ్వే నా నువ్వు అనిపిస్తుంది. ఎందుకు మంగ ప్రతిసారి నువ్వు నాకు కొత్తగా కనిపిస్తావు, వింతగా అనిపిస్తావు, నువ్వు కాదా అనిపిస్తావు. నాకు తెలియని ఏదో రహస్యం నీలో ఉందా, లేక నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేని మనసు నాలో ఉందా? చెప్పు మంగ. మీకంటే బాగా నన్నెవరు అర్థం చేసుకుంటారండి? నా ఇష్టాన్ని గౌరవిస్తారు, నా ప్రేమని స్వీకరిస్తారు, నా కోపాన్ని భరిస్తారు, నా అలకని తీరుస్తారు, నా నిర్లక్ష్యాన్ని సహిస్తారు, నన్ను నమ్ముతారు, నా బాధని పంచుకుంటారు. నా చుట్టూ ఒక సైన్యంలా, ఒక గోడలా నిలబడతారు. నన్ను నాకంటే బాగా చూసుకుంటారు. కానీ నేనే మీకేం చేయలేకపోతున్నాను. ఇంకా ఏం చేయాలి మంగ? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేను నీకు చేస్తూనే కావు, నువ్వు నాకు చేస్తున్నవి. నన్ను నీకంటే ఎవరు ఎక్కువ అర్థం చేసుకోలేరు కాబట్టే నన్ను మించి నాకు దగ్గరయ్యావు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి తెలియకుండా మనం విడిపోయి మళ్ళీ దగ్గర అవుతున్నావేమో అని. అది నిజమో కాదో నాకు తెలీదు. నీకు అలా అనిపిస్తుందా? అది నిజం లాంటి అబద్ధం, అబద్ధంలా అనిపించే నిజం. అంటే నేను భ్రమపడుతున్నానంటావు, అంతే కదా? జీవితంలో అన్నీ నిజాలే ఉంటే అబద్ధాలకి చోటు ఉండదు కదండి. కలలు, ఊహలు, భ్రమలు లాంటి అబద్ధాలున్నప్పుడే నిజాల విలువ పెరుగుతుంది. యా, కరెక్ట్. నిజం ఉన్న చోట అబద్ధం ఉండదు. కలలు వచ్చినప్పుడే కదా మనం మెలకుగా ఉన్నామో లేక నిద్రపోతున్నామో తెలిసేది. మరి ఇది కల లేక భ్రమ? నిజం అండి. కావాలంటే గిల్లి చూపిస్తాను. అబ్బా, రియలే. నువ్వు ఆఫీస్కి వచ్చావు, నా ఎదురుగా ఉన్నావు, నాతో మాట్లాడుతున్నావు, నన్ను హక్ చేసుకున్నావు, కిస్ కూడా పెట్టావు. అమ్మయ్య, సారు మేడము కలిసిపోయారు. సీతారాములు ఒకటయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఈ జంట మళ్ళీ ఎప్పటికీ విడిపోకూడదు.
వీళ్ళ మధ్యలోకి ఏ శూర్పణకొస్తుందో చూస్తాను. లక్ష్మణుడు కాదు, నేను దాని ముక్కు చెవులు కోసేస్తాను. బేబీ, మామ్, ఎప్పుడొచ్చావు బేబీ? ఇప్పుడే మామ్. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? అక్కేది మామ్, ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు. అక్కను చూడాలనుంది. అక్కను ఒకసారి చూసి అక్కడికి పంపిద్దామని వచ్చాను. అవునా? సారీ బేబీ, ఇప్పుడే అక్కని జై దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. మంచి పని చేసావు మామ్. ఈరోజు నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. నువ్వు ఫోన్లో చెప్పావు కదా అక్క అక్కడికి వస్తుంది, నేను ఇక్కడికి రావాలని. నేను ఇక్కడికి వచ్చేలోపే అక్కను అక్కడికి పంపించావన్నమాట. ఇక్కడికి రావాలన్న ఉద్దేశం నీకుంది, అక్కడికి వెళ్లాలన్న కోరిక మంగకుంది. అందుకే ఆలస్యం ఎందుకని అక్కని జై దగ్గర వదిలిపెట్టి వచ్చేశాను. అక్క హ్యాపీయే కదా మామ్, బావ కూడా హ్యాపీ అయి ఉంటాడు. కాకపోతే నాకో మాట చెప్పుండాల్సింది. ఇన్కేస్ నేను ఇక్కడికి రాకపోయి ఉంటే జై ముందు అక్క, నేను, నువ్వు దొరికిపోయి ఉండేవాళ్ళం కదా మామ్. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్నా బేబీ? ఎవ్వరికి డౌట్ రాకూడదనే అక్కని ఆఫీస్లో ఉన్న జై దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. అక్కడ జై, చారి తప్ప మీ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఉండరు. నువ్వు కూడా ఇంట్లో ఉంటావు తప్పితే ఆఫీస్కి రావు. మంగని రీలాంచ్ చేయడానికి అదే కరెక్ట్ ప్లేస్ అనిపించింది. అక్కడే దించొచ్చాను. నేను అనుకున్నట్టుగానే నువ్వు ఇంట్లో ఉన్నావు, జై ఆఫీస్లో ఉన్నాడు. ఆ గ్యాప్ కరెక్ట్గా యూజ్ చేసుకున్నాను. లక్కీగా నువ్వు కూడా బ్యాక్ టు పెవిలియన్లా మన ఇంటికి తిరిగొచ్చేసావు. అన్నీ భలే కలిసొచ్చాయి కదూ? పర్ఫెక్ట్ ప్లాన్. అక్క కోసం వచ్చి బాగా అలసిపోయి ఉంటావు. నీకు వాటర్ తీసుకొస్తానుండు. కూర్చో బేబీ, కూర్చో. ఇదిగో రిలాక్స్డ్గా ఈ వాటర్ తాగు. తాగు. ఇంకేంటి బేబీ విశేషాలు? ఈ 2 days ఆ ఇంట్లో ఎలా గడిచాయి? మంగళ బాగా మేనేజ్ చేసావా? చేసే ఉంటావులే, లేకపోతే ఈ పాటికే ఆ ఫ్యామిలీకి నీపై డౌట్ వచ్చేది కదా. ఏమైనా నువ్వు భలే ఖతర్నాక్ బేబీ, టూ స్మార్ట్. నేనేం చేసినా అక్క కోసమే కదా మామ్. యా, ఎగ్జాక్ట్లీ, 100%. నువ్వేం చేసినా కూడా అక్క కోసమే కదా. అక్కకి మనం చాలా రుణపడ్డాం కదా. మనిద్దరం తనకి ఎంత చేసినా తక్కువే. రైట్ మామ్. అక్క మన కోసం చాలా చేసింది. అక్కకి కూడా మనం చాలా చెయ్యాలి. అలాగాని ద్రోహం చేయకూడదు కదా మామ్. అది నువ్వు చేసావే.